నమస్కారం, నేను రజిత. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ ఉద్యోగులకు అండగా నిలుస్తాం. తొందరపాటు నిర్ణయాలు వద్దని మంత్రి పొన్నం సూచన. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం. గోదాం నిర్మాణానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి భూమి పూజ. రామడుగు మండలం వెదిరలో దారుణం. మహిళపై అత్యాచారం చేసిన 3 నిందితులు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవడం ఖాయం. దేవుడి పేరిట రాజకీయాలు చేయొద్దన్న గజ్జెల కాంతం. ఇక వార్తల్లోని వివరాలు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, ఆందోళన చెందొద్దని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. మిగతా అన్ని అంశాలు ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని హామీ ఇచ్చారు. మంత్రిగా, కుటుంబ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా విజ్ఞప్తి చేస్తున్నారని, ఏ సమస్య అయినా చర్చించి మాట్లాడుకుందామని చెప్పారు. ఆందోళనలు, ప్రేరేపిత నిరసనలు జరగకుండా సంస్థను కాపాడుకుంటూ, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తూ సంస్థ పురోగతికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సంస్థ పురోగతి, ప్రయాణికుల సౌకర్యం 3 ఎజెండాలపై పనిచేస్తుందన్నారు. కార్మికులంతా సహకరించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు నా కుటుంబ సభ్యులు, ఈ ప్రభుత్వ భాగస్వాములు. ఆర్టీసీ విలీనము, కార్మిక సంఘాలకు సంబంధించిన గుర్తింపు అనే అంశాలు ప్రభుత్వంలో పరిశీలనలో ఉన్నాయి. మిగతా అన్ని అంశాలను ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒకటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. నేను ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ మంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా ఏ సమస్యలైనా చర్చించి పరిష్కరించుకునే దిశలో మనం మాట్లాడుకుందాం. దయచేసి ఇటువంటి ఆందోళనలు, కొంత ప్రేరేపితమైనటువంటి ప్రొటెస్టులు జరగకుండా సంస్థను కాపాడుకుంటూ, ప్రయాణికులకు సౌకర్యం కలిగిస్తూ, సంస్థ పురోగతికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేద్దాం. నేను మీతో కలుస్తున్నా. నేను కూడా ఒక విద్యార్థి నాయకుడిగా, కార్మికుల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా మీకు మరొకసారి విశ్వాసాన్ని ఇస్తా ఉన్నా. నా డోర్స్ ఎల్లవేళలా మీ కుటుంబ పెద్దగా నేను నా యొక్క బాధ్యత నిర్వహిస్తాననే మాట మా ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా మీకు ఈ మాట చెప్పమన్నారు. నేను ఈ సందర్భంగా తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమము, సంస్థ పురోగతి, అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యం అనే 3 ఎజెండాల మీద పనిచేస్తోంది. కార్మికులంతా సహకరించాల్సిందే కోరుతా ఉన్నా. నాగర్ కర్నూలు ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా పైశాచిక సంఘటన ఏదైనా ఖండించాల్సిందేనన్నారు. చిన్న వర్గానికి సంబంధించిన వారిపై జరిగిన దాడిలో చిన్న పాప మృతి బాధాకరమని చెప్పారు. పాప మృతికి కారణమైన వారు శిక్షార్హులని, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీతో మాట్లాడతానని తెలిపారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారని హామీ ఇచ్చారు. ఎక్కడ ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని తెలిపారు. కులాలు, మతము ప్రస్తావన లేకుండా పైశాచికమైనటువంటి సంఘటన ఏదైనా ఖండించదలసిందే. అందులో ఒక చిన్న వర్గానికి సంబంధించినటువంటి చిన్న పాప మృతికి కారణమైనటువంటి వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే. ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా
నేను డీజీపీ గారితో కూడా మాట్లాడినా ఆ అంశం మీద కఠినంగా స్పందించి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతూ బాధిత కుటుంబానికి అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పినారు, ఎక్కడ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకుండా మీకు అన్ని రకాలుగా న్యాయం చేసేటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని మనం చేస్తాం. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో 20 కోట్ల నిధులతో 18,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. రాష్ట్రంలో వరి ధాన్యాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారని, అందుకు తగ్గట్లుగా గోదాములు సమర్థంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గోదాం నిర్మాణాలకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, సర్పంచ్ గుజ్జుల శ్వేత, ప్రణీత్ రెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు దాపు సంపత్ రెడ్డి, మాచర్ల అంజయ్య, ఉప సర్పంచ్ పొలం మల్లేష్ యాదవ్, కొమ్మర మల్లారెడ్డి, కొమ్మర వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 19 కోట్లతో దాదాపుగా 20 కోట్ల దగ్గరగా వారు పర్మిషన్ ఇచ్చినారు. వారికి ముఖ్యంగా ఈ మానకొండూరు నియోజకవర్గ పక్షాన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అడిగిన వెంటనే అన్న మా రైతులు విపరీతంగా ఇక్కడ ప్యాడీ పండుతుంది, వాళ్ళు నిల్వ చేసుకోవడానికి కానీ ఈ సన్న బియ్యం నిల్వకు కానీ ఇక్కడ ల్యాండ్ ఉన్నదని చెప్పిన వెంటనే మా చైర్మన్ గారు మనస్ఫూర్తిగా అంగీకరించి ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇచ్చి ఈరోజు ప్రారంభోత్సవానికి భూమి పూజకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో అధికంగా గోదావరి జిల్లాల కన్నా ఎక్కువ వరి పండే జిల్లాగా మన కరీంనగర్ జిల్లా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం తలపెట్టిన సందర్భంలో ఈరోజు వేరే ఆవశ్యకత మరి బియ్యం నిల్వల కోసం ఎక్కువగా ఉన్న సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు మరి ఇక్కడ ప్లేస్ చూపించడం, మేము వేరే నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. రైతులు వారి ధాన్యం కానీ వారి పంటలను గిట్టుబాటు ధర లేనప్పుడు మనం వేరే దేశంలో నిల్వ చేసుకుంటే దాని ద్వారా వారికి రుణాలు కూడా ఇప్పించే సౌకర్యం ఈ కార్పొరేషన్ ద్వారా ఉంటుంది. అది కానప్పుడు మరి ఈ సన్న బియ్యం కోసం కానీ అదేవిధంగా మార్కెట్ వాళ్ళు కొనే మొక్కజొన్నలు, కందులు, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కానుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బీజేపీలో ఉంటేనే హిందువులు అన్నట్లుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పుట్టకముందే హిందుత్వం పుట్టిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్ కేసులలో కేటీఆర్ను అరెస్టు చేయడానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవటం పట్ల ఇది స్పష్టమవుతుందన్నారు. రాముడు హిందువు అనే నినాదాలు కాకుండా అభివృద్ధి గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఆకుల ప్రకాష్, గడ్డం నాగరాజు, క్యదాసు ప్రభాకర్, గజ్జల ఆనందరావు, గోష్కి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మరి చొక్కారావు దేవాదుల ప్రాజెక్టు విషయంలో జాప్యం చేసింది వాళ్ళు. నిన్న మాట్లాడతాడు హరీశ్రావు గారు, అసలు ప్రాజెక్టుల గురించి ప్రభుత్వానికి సోయి లేదు, చేసే ఆలోచన లేదు. అరే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రాజెక్టులు ఏదైతే మీరు వదిలేసింది అన్నీ కంప్లీట్ చేస్తామన్నమాట చెప్తున్న సందర్భంలో ఒక్కొక్కటిగా టేకప్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు ఆరపల్లి మరి చిత్తు కూడా కొట్టారు బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు, ఎందుకంటే ఇవి గుర్తు చేస్తున్న వాళ్ళకు సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ను పాతరేశారు తెలంగాణ ప్రజలు. ఇంకేం కావాలో మీకు? మున్సిపల్ ఎన్నికల్లో మీ అడ్రస్ ఎక్కడైనా ఉందా? ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత. కరీంనగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 3 నిందితులు తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది.
పురాతన ఇంట్లో నివసిస్తున్న తనపై నిందితులు దారుణానికి పాల్పడ్డారని చెబుతోంది. ప్రస్తుతం బాధితురాలు మాతా శిశు కేంద్రంలో చికిత్స పొందుతోంది. రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన షెహనాజ్ తల్లి కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. తండ్రి లేని షెహనాజ్ చిరు ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణ కొనసాగిస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన అర్ధరాత్రి 3 దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు షెహనాజ్ మైత్రి ఛానల్కు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమైంది. ఆ సమయంలో తనకేమీ తెలియకుండా పోయిందని, కళ్ళు అగిపిస్తున్నా చూసే పరిస్థితిలో లేనని రోధించింది. మత్తులో ఉన్నందున నిందితులను పూర్తిగా గుర్తించలేకపోయానని తెలిపింది. వెంటనే 100 డయల్కు ఫోన్ చేశానని చెప్పింది. నిందితుల్లో ఒకరు తన ఇంటి పక్కనే ఉంటాడని తెలిపింది. మరో 2 నిందితులు తనకు తెలియదని చెబుతోంది. రామడుగు పోలీసులు కేసు నమోదు చేసి సఖీ సెంటర్కు తరలించారని తెలిపింది. వైద్య పరీక్షల నిమిత్తం మాతా శిశు కేంద్రానికి తరలించగా తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది. సార్, ఒక గ్రామంలో వెదిర అనే గ్రామంలో నా పేరు షెహనాజ్. నేను వెదిర గ్రామంలో ఉంటున్నాను. నేను ఒక పెంకుటింట్లో ఉంటాను. అది చాలా పాత ఇల్లు. మా డాడీ చనిపోవడంతో చాలా పేదరికంలోనే మేము మా డాడీ బాధలోనే ఉన్నాము. ఇలాంటి క్రమంలో ఒకరోజు 16th రోజు నైట్ 4 మాకు తెలిసిన పర్సన్ ఒకరు అహ్మద్ మరియు ఒక సత్యనారాయణ పర్సన్, ఇంకో అన్నోన్ పర్సన్ మా ఇంట్లోకి చొరబడి నాకు అనెస్థీషియా ఇచ్చి నాపై అమానుషానికి పాల్పడ్డారు సార్. అసలు నాతో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేను. నేను చూడగలుగుతున్నాను కానీ బాడీని కానీ చేతిలో కానీ నేను మూమెంట్ చేసి డిఫెండ్ చేసే పరిస్థితిలో లేదు సార్. నేను అది నాకు అర్థం కావడానికి నా బాడీ పేసి చాలా ఉండి నేను మా ఇంట్లో ఉన్న టాబ్లెట్స్ అని వేసుకొని కొంచెం శక్తి తెచ్చుకొని సార్ ఇంట్లో ఉంటే సురక్షితం కాదండి. నేను మా చైన్లోకి వెళ్ళి నేను 100కి డయల్ చేసి వాళ్ళు రేపు రండి మేడం మీ పరిస్థితి మాకు అర్థమని చెప్పడంతో నేను 18th రోజు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. వేసేసారు. అసలు పట్టించుకోలేదు. రామడుగు పోలీస్ స్టేషన్ సార్ 18కి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాను. స్లిప్ ఇవ్వండి మేడం, నాకు చాలా నొప్పిగా ఉంది అన్న కూడా 3 hours నన్ను అక్కడే కూర్చోబెట్టుకున్నాడు సార్. మంచి సత్యనారాయణ సార్, అహ్మద్ అనే మా ఇంటి పక్కన డ్రైవర్ సార్. ఇంకొక పర్సన్ ఎవరు వస్తారు, తను షార్ప్ నోస్ ఉంటుంది సార్, వైట్ ఉంటుంది సార్, కొంచెం హెయిర్ ఉంటుంది సార్. నేను చూడగలిగాను వాళ్ళని కానీ నేను డిపెండ్ చేయలేకపోయాను సార్. దయచేసి నాకు న్యాయం చేయండి, ప్రొటెక్షన్ ఇవ్వండి సార్. ఇదిలా ఉండగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్ డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధితురాలికి ఆలస్యంగా మెడికల్ చెకప్ చేయించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కాలయాపన చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరే గ్రామంలో 17 తారీఖు నాడు 28 సంవత్సరాల షెహనాజ్ అని అమ్మాయి పైన, వారికి ఒక చిన్న పాప ఉంటుంది, మరియు వాళ్ళ అమ్మ ఉంటుంది, 48 ఏళ్ళ అమ్మ. వాళ్ళంతా ఇంట్లో ఉండంగా 17 తారీఖు నాడు మధ్యరాత్రి ఉదయంలో 2-3 గంటల సమయంలో మత్తు సూది ఇచ్చి అమ్మాయి పైన, నిద్రించిన అమ్మాయి పైన మత్తు సూది ఇచ్చి ఆమెను 3 అత్యాచారం చేసిండని అమ్మాయి ఫిర్యాదు చేసినా ఈ ఫ్రెండ్లీ పోలీస్ అన్నది లంగలకు, దొంగలకు, వ్యభిచారులకు ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టుగా 17 తారీఖు నాడు ఆమెకు స్పృహ వచ్చి అత్యాచారం జరిగిందని ఆమె 100 నంబర్కు డయల్ చేసి చెప్పినప్పటికీ ఏ ఒక్క పోలీస్ అధికారి వచ్చి ఆమెను మందలించకపోవడం. బాధితురాలి ఆరోపణలపై స్పందించిన మైత్రి ఛానల్ ప్రతినిధి పోలీసులను సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ రాజు ఫోన్ ద్వారా తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అత్యాచారం చేశారని చెబుతున్న బాధితురాలికి న్యాయం చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి భారీ ఊరటనిచ్చింది. ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రాలకు అనుమతించనున్నారు. ఇక పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే హాజరు కావాలని అధికారులు సూచించారు. కాగా 5 నిమిషాల నిబంధనలను సడలించి అనుమతిచ్చేలా చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రానికి ఉదయం 8:30 హాజరు కావాలని అధికారులు సూచించారు. అదేవిధంగా వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలకు సన్నద్ధం కావాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. 36,426 మంది విద్యార్థులకు గాను 57 కేంద్రాలను ఏర్పాటు చేశామని డిఐఈఓ గంగాధర్ అన్నారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్ష రాయవచ్చని తెలిపారు. ఇటు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్చి 25 నుండి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు మా పరీక్షా కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ మొత్తం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. పిల్లలకు కూడా సరైనటువంటి సౌకర్యాలను కల్పించడం జరిగింది. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొని పిల్లలు పరీక్షలు రాయడానికి పూర్తి సన్నద్ధంగా మేము ఉండడము, వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను డిస్ప్లే షీట్లు కానీ నంబరింగ్ కానీ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. టైమింగ్ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. మా పరీక్షా కేంద్రంలో బ్రిడ్జ్ కోర్సు వొకేషనల్ ఉంది, జనరల్ ఉంది. మాకు మార్చి 16 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న స్వామి జాతరలో 2 నెలల పాప చావుకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఆందోళన చేపట్టారు. తిమ్మాపూర్ స్టేజ్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు పూసల సంపత్, మండల రజక సంఘం అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. రజకులను రూములో బంధించి తీవ్రంగా కొట్టి 2 నెలల పసిపాపను కాలుతో తన్ని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 8 మందిపై హత్యానేరం కేసు నమోదు చేయకపోతే 27న సీఎం రేవంత్ రెడ్డిని ముట్టడిస్తామని రజక సంఘం నాయకులు హెచ్చరించారు. త్వరలో డీజీపీని కలుస్తామని చెప్పారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పొన్నం శ్రీనివాస్, పోతుగంటి వీరేందర్, మాజీ సర్పంచులు దుండ్రా రాజయ్య, మాతంగి లక్ష్మణ్, ఉప సర్పంచ్ పైడిపల్లి ఆంజనేయులు, మాతంగి శంకర్, గడ్డి రమేష్, మాదన రాజేందర్ తదితరులు ఉన్నారు. వెళ్ళినటువంటి రజక బిడ్డపై దౌర్జన్యంగా ఆ పాపను శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తులు కాళ్ళతో తొక్కి మరీ దౌర్జన్యంగా సాగలు రజకులు అంటే ఇంత కూడా మర్యాద లేకుండా పోతుంది. రెడ్డిలకున్న మర్యాద కూడా మా రజకులకు ఇవ్వలేకపోతున్నారు. తిమ్మాపూర్ గ్రామ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. 77 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎక్కడో మూలన ఖచ్చితంగా మాపై అన్యాయ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక 2 నెలల పసిపాప, అసలు ప్రపంచం తెలియని పసిపాపను ఈరోజు చిలిమేసిరు కొంతమంది. ఈ దాడిలో జరిగిన ఒక పాపే కాదు, ప్రతి ఒక్కరి కాడ ప్రతి ఒక్కరు ఇలాగే జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము అందరం కలిపేసి తిమ్మాపూర్ మండల తరఫున ప్రస్తుతం ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఇక్కడితో వాళ్ళని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ వృత్తం చేసేసి వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత దళితులపై, ఎస్సీలపై, బీసీలపై దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అత్యాచారాలు, హత్యలు, మరణకాండాలు సృష్టించి ఈరోజు రాజకీయంగా సీఎం అయిన తర్వాత ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన అగ్రవర్ణ కులాలు ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు చేస్తూ ఉన్నారు. ఆ రోజు నిన్న వాళ్ళు ఒక జాతరలో వెళుతూ ఉంటే చిన్న పాపను చూడకుండా వాళ్ళపై దాడి చేసి కులక్షత లేదని అంటున్నారు. ఇలా ఒక గ్రామంలో ఒక మహిళను, ఒక చిన్న పాపను కూడా దేవస్థానం దర్శనానికి కూడా చేయనటువంటి సర్పంచ్ను కూడా సస్పెండ్ చేయాలి. అట్లాగే ఎస్సీ, ఎస్టీ
మైనార్టీల కింద వాళ్ళను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి కూడా మర్డర్ కేసు కూడా పెట్టి వాళ్ళను జైల్లో వెంటనే తోయని ఎడల ఈరోజు ఇక్కడ మొదలైనటువంటి ఉద్యమం దేశవ్యాప్తిగా, ఒక తెలంగాణ వ్యాప్తి కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తిగా ఇండియా లెవెల్లో కూడా కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇవన్నీ ధర్నాలు జరుపుతాము. ఇప్పటికీ కూడా మేము స్వాతంత్రం వచ్చిన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసింపేట సుప్రసిద్ధ శ్రీ స్వయంభూ మానసాదేవి ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముకోవడానికి వేలంపాట నిర్వహించనున్నారు. ఈ దుకాణాలకు ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 9 గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలంపాటను నిర్వహించనున్నామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు 1 లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించి పేరు నమోదు చేసుకుని వేలంపాటలో పాల్గొనాలని సూచించారు. ఈ వేలంపాటలో ఎవరైనా పాల్గొనవచ్చని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. నేర పరిశోధనలో పోలీస్ డాగ్స్ పాత్ర కీలకమని పోలీస్ కమిషనర్ గౌసాలం అన్నారు. ఇటీవల శిక్షణ పొంది కరీంనగర్లోని కమిషనరేట్లోకి నూతనంగా ప్రవేశించిన 2 పోలీస్ డాగ్స్ కు ఆయన స్వాగతం పలికారు. నేర పరిశోధనలో మరింత వేగం పెంచేందుకు, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసేందుకు 2 పోలీస్ డాగ్స్ చేరాయని చెప్పారు. హైదరాబాద్లోని మోయినాబాద్ ఐఐటీఏ కేంద్రంలో ఈ డాగ్స్ కు 9 నెలల పాటు కఠినమైన శిక్షణ అందించారని చెప్పారు. నేరస్తుల అడుగుజాడలను గుర్తించడం, నేర పరిశోధనలు, క్లూస్ టీమ్ తనిఖీలలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ 2 డాగ్స్ ద్వారా జిల్లాలో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపి గౌసాలంతో పాటు అడిషనల్ డీసీపీ భీమరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ రజనీకాంత్, డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ మహేందర్, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు హమ్ స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. కరీంనగర్లోని 1వ డివిజన్ ఆరేపల్లి జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పరీక్ష రాస్తున్న 23 మంది విద్యార్థులకు హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పరీక్షా సామాగ్రి అందజేశారు. ప్యాడ్లు, పెన్నులు డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ, జితేందర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశామని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. పరీక్షలను పండుగలా భావించాలని, భయపడకుండా పరీక్ష రాయాలని సూచించారు. ప్రశ్నపత్రాన్ని 3-4 సార్లు చదివి అర్థం చేసుకుని సమాధానం రాయడానికి పూనుకోవాలని సూచించారు. రాబో వార్షిక పరీక్షల్లో 560కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు 2016 నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని కార్పొరేటర్ జితేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, సంస్థ సభ్యులు శ్రీధర్ రెడ్డి, మన్సాయి, హిమసాయి, ఉదయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 1వ డివిజన్ ఆరపల్లిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని 1వ డివిజన్ కార్పొరేటర్ అపర్ణ జితేందర్ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను 10వ తరగతి పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులకు తెలియజేయనిది ఏమనగా అంటే, మీరు ఎస్ఎస్సి పరీక్షలు అనగానే ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి. ప్రశ్నపత్రాన్ని 1 కాదు 2 సార్లు కాదు 4 సార్లు చదివి
ఆ ప్రశ్నను అర్థం చేసుకొని వాటికి సమాధానం రాసే విధంగా మీరు ఉండాలి. సో ప్రతిరోజు సక్రమంగా భోజనం చేయడం, సరిగ్గా 8 గంటలు నిద్రపోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కంపల్సరీ విద్యార్థి మంచి ఫలితాన్ని సాధిస్తాడు. అలాగే మా సంస్థ పక్షాన ఏ విద్యార్థి అయితే 560 మార్కుల పైన సాధిస్తారో వాళ్ళకు నగదు పారితోషికాన్ని కూడా అందజేయడానికి మేము వెళ్తున్నాం. సో మీరందరూ కూడా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరు సురేష్ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాదాపు మండలంలో 800 నుండి 1000 కొత్త పాస్బుక్లు రాక రైతులు అరగోసపడుతున్నారని ఆరోపించారు. కొత్త నూతన పాస్బుక్లు గత సంవత్సరం నుంచి రాకపోవటం వల్ల రైతులు కొత్త లోన్లకు, ఇతర సమస్యలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. రైతును పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే నూతన పాస్బుక్లను అందజేయాలని డిమాండ్ చేశారు. ఇటు రైతు బంధు రాక, యూరియా అందివ్వక, కనీసం రిజిస్ట్రేషన్ అయ్యాక కొత్త పాస్బుక్ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రైతు ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు కూలటం ఖాయమని తెలిపారు. గన్నేరువరం మండలంలో రైతులు కొత్త పాస్బుక్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు గుర్తించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. గన్నేరువరం మండలంలో ఈ భూభారతి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క కొత్త పాస్బుక్ కూడా రాలేదు. రైతులు ఇటు లోన్లకు కావచ్చు, మిగతా విషయాలకు పాస్బుక్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గన్నేరువరం మండలంలోనే 800 నుండి 1000 పాస్బుక్లు కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యి సంవత్సరంన్నర నుండి ఒక్క కొత్త పాస్బుక్ కూడా రాలేదు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. వెంటనే అధికారులు ప్రభుత్వం స్పందించి కొత్త పాస్బుక్లను రిలీజ్ చేసి రైతులకు అందజేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి రైతులను గోసపెడతా ఉన్నారు. ఇటు రైతు బంధు ఇయ్యక, యూరియా అందియక, ఇటు నీళ్లు ఇయ్యక, ఇటు అన్ని విషయాలలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్ అన్నారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమైందని ఆరోపించారు. కులగణన ప్రకారం మైనారిటీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయిందన్నారు. 2 ఏళ్లు గడిచినా మైనారిటీల సంక్షేమ పథకాలు ఆచరణకు నోచుకోలేదని మండిపడ్డారు. రానున్న బడ్జెట్లో మైనారిటీలకు భారీగా నిధులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జమీలుద్దీన్తో పాటు బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంపై మైనారిటీ కమ్యూనిటీకి కొన్ని ఆశలు ఉండేటి. ఎందుకంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అని చెప్పి వాళ్ళు ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇప్పటికీ 2 బడ్జెట్లను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టింది, 2025లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు అంటే మార్చి 16 నుండి బడ్జెట్ సెషన్ ప్రారంభమై 2026లో కూడా వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశం కంటే ముందు ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో, ఆ క్యాబినెట్ సమావేశంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను వాళ్ళు అమల్లోకి తీసుకురావడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. ఉద్యమకారులకు న్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ప్రతినిధి ఓరుగంటి ఆనంద్ అన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. మంత్రి పొన్నం ఉద్యమకారులకు న్యాయం చేసేందుకు కమిటీ వేయనున్నారని ప్రకటించారని చెప్పారు. ఈ సబ్ కమిటీ రాజ్యాంగబద్ధంగా ఉండాలన్నారు. ఉద్యమం చేసిన వారిని గుర్తించేందుకు ఫోటోలు, వీడియోలు ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. తద్వారా ఉద్యమకారులందరికీ న్యాయం జరగనుందని తెలిపారు. 250 గజాల భూమితో పాటు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చడం కోసము వందలాది మంది, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, రస్తరోకాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఉద్యమకారుల పరిస్థితి ఏంది అని
అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఐక్యం చేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. గడిచినటువంటి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ, వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కొరకు మేము కట్టుబడి ఉంటామని వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మార్చి 2వ తేదీ నుండి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేపట్టబోయే నిరాహార దీక్షకు రేవా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం పెన్షనర్స్ భవనంలో నిర్వహించారు. మార్చి 2024 నుండి రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిల సాధన కోసం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిరాహార దీక్ష చేయనున్నారని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు వేలాది మందిగా తరలి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 40 సంవత్సరాలు ప్రభుత్వానికి, ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన తమ పొదుపు డబ్బులు, హక్కుగా రావాల్సిన డబ్బులు అందించకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళితో పాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిసాల ప్రభాకర్ రావు, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కమిటీల ప్రతినిధులు గద్దె జగదీశ్వరాచారి, కనపర్తి దివాకర్, రవీందర్రావు, ప్రభాకర్, రామ్రెడ్డి, అంబటి వేణుకుమార్, రవీంద్రకుమార్, బుర్రా సుధాకర్, కిషన్, శ్రీనివాస్, బ్రహ్మానందరెడ్డి, వెంకట్రాములు, రవీందర్, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసము 2 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ పెద్దలకు మరియు మంత్రులకు మేము వినతి పత్రాలు ఇచ్చి మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించండి అని చెప్పినప్పుడు కూడా ఏ ఒక్క పైసా కూడా, మేము దాచుకున్న పైసలు ఏ ఒక్క పైసా కూడా మాకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 69 మంది మెరుగైన వైద్యం చేయించుకోలేక వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి ఇప్పటికే చాలామంది చనిపోతున్న దృష్టిలో మేము అనేక కార్యక్రమాలు అంటే ధర్నాలు చేసినాం, నిరాహార దీక్ష చేసినాం. 5 జనవరి రోజు చెల్లో అసెంబ్లీ కార్యక్రమాన్ని పిలిపిస్తే అదే రోజు కామారెడ్డి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఏమనంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని పలువురు ప్రముఖులు, ఉన్నత అధికారులను కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు, కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నను కలిశారు. మొదటిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను కలిసి సిపికి మొక్కలను అందించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం కృషి చేస్తున్న సిపి గౌష్ ఆలంకు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం కార్పొరేటర్ ఎన్నికైన సందర్భంగా రామచంద్రాపూర్ కాలనీ వాసులు ఆకుల నర్మదా నర్సన్నలను కలిశారు. శ్రీ రెడ్ హిల్స్ అవెన్యూ అపార్ట్మెంట్కు సంబంధించిన సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, కాంగ్రెస్ కార్పొరేటర్లు, శ్రీ రెడ్ హిల్స్ అవెన్యూ అపార్ట్మెంట్ వాసులు మట్ట అంజిరెడ్డి, మట్ట శ్రీనివాసరెడ్డి, పులుగు తిరుపతి రెడ్డి, కాంతాల నాగేశ్వరరెడ్డి, పరశురాం గౌడ్, భూపతి, హరీష్, అనిల్ రెడ్డి, వెంకటేశ్వరరావు, శ్యామ్ రెడ్డి, ఉదయ్, రాజిరెడ్డి, రాజు, వంశీ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.